జెప్టోలో ఎలాంటి ఐటమ్స్ వస్తాయి, ఈ జెప్టో సూపర్ స్టోర్ అంటే ఏంటి, నార్మల్ స్టోర్ అంటే ఏంటి, జెప్టోలో జాయినింగ్ బోనస్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఫస్ట్ అయితే ఆర్డర్ డెలివరీ చేసి వద్దాం. జెప్టో సూపర్ స్టోర్ అలాగే జెప్టో డార్క్ స్టోర్ అంటే ఏంటి, దానిలో జాయిన్ అయితే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి అనేది క్లియర్గా మీకైతే చెప్తాను. జెప్టో నార్మల్గా డార్క్ స్టోర్ అంటారు కదా, దీనిలో మనకి గ్రాసరీ ఐటమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. లైక్ పాల ప్యాకెట్లు, పెరుగు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇలా డైలీ ఇంట్లో వాడతాం కదా ఆ ఐటమ్స్ అన్నీ జెప్టో డార్క్ స్టోర్లో వస్తాయి. ఏవైతే ఎలక్ట్రానిక్స్ ఉన్నాయో ఎక్స్పైరీ లేని ఐటమ్స్ ఇవన్నీ కూడా జెప్టో సూపర్ స్టోర్లో అయితే వస్తాయి. లైక్ ఇందులో మనకి ఎలాంటి ఐటమ్స్ అయితే వస్తాయి, మొబైల్ పౌచెస్, పవర్ బ్యాంక్స్, ఇయర్ ఫోన్స్, ఇలాంటి ఐటమ్స్ అన్నీ జెప్టో సూపర్ స్టోర్లో వస్తాయి. ఈ రెండు స్టోర్స్ కూడా వేరే వేరే లొకేషన్స్లో ఉంటాయా అని అడిగితే లేదు భయ్య, ఈ రెండు స్టోర్స్ కూడా ఒకే లొకేషన్లో ఒకే స్టోర్లో డివైడ్గా ఉంటాయి. డివైడ్ అంటే ఏం లేదు, అక్కడ రెండు రకాల ర్యాక్స్ అయితే ఉంటాయి. రైట్ సైడ్లో ఉండే ర్యాక్స్ వచ్చేసరికి జెప్టో డార్క్ స్టోర్, లెఫ్ట్ సైడ్లో ఉండేది జెప్టో సూపర్ స్టోర్. ఈ రెండిట్లో ఏ స్టోర్లో జాయిన్ అయితే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి అని నన్ను అడిగితే జెప్టో డార్క్ స్టోర్లో జాయిన్ అయితే మీకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి. జెప్టో డార్క్ స్టోర్లో జాయిన్ అయితే మీకు డార్క్ స్టోర్తో పాటుగా గ్రాసరీస్తో పాటుగా అప్పుడప్పుడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి. అదే కానీ మీరు జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అయితే మీకు ఓన్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మాత్రమే వస్తాయి, ఈ గ్రాసరీస్ ఐటమ్స్ అయితే రావు. మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాను. అడ్రస్ ఇక్కడే చూపిస్తుంది. అక్కడ సెక్యూరిటీ గేట్ అయితే ఉంటుంది, మెయిన్ గేట్. అక్కడికి వెళ్ళి ఎంట్రీ చేసుకోవాలి. మార్క్ అరైవ్డ్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయాలి. వన్స్ ఐటమ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఫొటోస్ అనేవి సేఫ్టీ పర్పస్ కోసం. అవి ఏంటి అనేది తర్వాత మీకు చెప్తాను. మళ్ళీ బయటకు వచ్చాక లోపల ఏం జరిగిందని మీకు చెప్తాను. మొత్తానికి వెహికల్ పార్కింగ్ పెట్టేసి ఇక్కడికి అయితే వచ్చేసాను. ఇక్కడ మెయిన్ గేట్ ఇదే. ఈ మెయిన్ గేట్ లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా సెక్యూరిటీ దగ్గర ఎంట్రీ చేసుకోవాలి. ఇన్ సమ్ టైమ్స్ యాప్లోనే క్లియర్గా ఓటీపీ అయితే మెన్షన్ చేస్తారు. ఓటీపీ లేకపోతే ఇక్కడ మాన్యువల్గా మనం ఎంట్రీ చేసి అప్రూవల్ వచ్చినంత వరకు వెయిట్ చేసి వన్స్ అప్రూవల్ వస్తే అప్పుడు లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ పెద్ద తలకాయ నొప్పి అయితే ఉంటుంది. స్టార్టింగ్లో చాలా చిరాకు అయితే వచ్చేస్తుంది, చేసే కొద్ది అలవాటు అయిపోతుంది. ఫైనల్గా లిఫ్ట్ యూజ్ చేసుకుంటూ పైకి అయితే వచ్చేసాను. కస్టమర్ ఇంటికి రాగానే మనం ఏం చేయాలంటే మనం తెచ్చిన ప్రోడక్ట్స్కి క్లియర్ విజిబిలిటీ ఉండేలా ఒక ఫోటో అయితే తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఫోటో అయితే తీసుకున్నా. ఈ ప్లేస్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏది ఉన్నా సరే మనమైతే క్లియర్గా ఫోటో తీసుకొని ఈ జెప్టోలో అప్లోడ్ చేయాలి. ఓకేనా. వన్స్ కస్టమర్ వచ్చిన తర్వాత ఈ ఐటమ్స్ అయితే మేడం గారికి అయితే ఇచ్చేస్తున్నాను. వన్స్ ఐటమ్ ఇచ్చిన తర్వాత ట్రిప్ అనేది ఎండ్ చేయాలి. ఎండ్ చేయాలంటే ఇలా రైట్కి స్వైప్ చేస్తే సరిపోతుంది, ట్రిప్ అనేది ఎండ్ అయిపోతుంది. ఫస్ట్ ట్రిప్ కంప్లీట్ చేయడానికి నాకు 20 నిమిషాల టైం అయితే పట్టింది. ఫైనల్లీ ట్రిప్ అనేది క్లోజ్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇంత లేట్ ఎందుకు అవుతుందంటే నేను వీడియో షూట్ చేస్తూ ఈ జెప్టోలో ఎర్నింగ్స్